నేడు అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. నేమకల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేసిన అనంతరం ఆంజనేయ స్వామి ఆలయం వద్ద గ్రామ సభలో పాల్గొననున్నారు. నేడు అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. నేమకల్లులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేసిన అనంతరం ఆంజనేయ స్వామి ఆలయం వద్ద గ్రామ సభలో పాల్గొననున్నారు. నేడు అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. నేమకల్లులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేసిన అనంతరం ఆంజనేయ స్వామి ఆలయం వద్ద గ్రామ సభలో పాల్గొననున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్లో అందిస్తారు. క్రాంతి, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఈ రోజు అనంతపురం పర్యటనకి సీఎం చంద్రబాబు బయలుదేరుతారు. ఉదయం 11 గంటలకి ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 11:35కి గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ 11:40కి ప్రత్యేక విమానంలో బయలుదేరి 12:25కి తొరగల్లు కర్ణాటకలో ఉన్న జిందాల్ విజయనగరం ఎయిర్పోర్ట్ కి చేరుకోవడం జరుగుతుంది. అక్కడ 12:30కి ప్రత్యేక హెలికాప్టర్ లో అక్కడి నుంచి బయలుదేరి 12:45కి నేమకల్లు గ్రామానికి చేరుకుంటారు. అక్కడ హెలికాప్టర్ కి సంబంధించి అక్కడ వచ్చిన సీఎం కి ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కూడా స్వాగతం పలుకుతారు. 12:50 నుంచి 1:20 వరకు రిజర్వ్డ్ గా ఉండటం జరిగింది. అక్కడ ఎవరిని కలిసేందుకు సీఎం ఎవరో అనుమతి లేదు. అయితే 1:20కి అక్కడ నేమకల్లు గ్రామం నుంచి బయలుదేరి 1:25కి ఇందిరమ్మ కాలనీ నేమకల్లు విలేజ్ లో ఉన్న ఇందిరమ్మ కాలనీకి చేరుకుంటారు. అక్కడ ఎన్టీఆర్ భరోసా పింఛన్ కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొంటారు. 1:25 నుంచి 1:55 వరకు ఆ కార్యక్రమానికి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా డోర్ టు డోర్ వెళ్లి సీఎం చంద్రబాబు స్వయంగా ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ని తన చేతుల మీద అందించడం జరుగుతుంది. ఇక 1:55 నుంచి 2 గంటల వరకు అక్కడ ఉన్న నేమకల్లో ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. 2 నుంచి 3:05 వరకు కూడా ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ గ్రామంలో లబ్ధిదారులతో ఒక గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గ్రామ సభలో లబ్ధిదారులతో స్వయంగా సీఎం చంద్రబాబు మాట్లాడతారు. అనంతరం 3:10కి రోడ్డు మార్గాన నేమకల్లి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ హెలికాప్టర్ ద్వారా 3:15కి హెలిప్యాడ్ వద్దకి నేమకల్లు చేరుకుంటారు. అక్కడ 3:15 నుంచి 3:45 వరకు అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం అవుతారు. 3:45కి హెలికాప్టర్ లో మళ్ళీ తిరిగి జిందాల్ విమానాశ్రయం చేరుకుంటారు. 4:05కి అక్కడి నుంచి జిందాల్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 4:50కి విజయవాడ ఎయిర్పోర్ట్ చేరుకోవడం జరుగుతుంది. 4:55కి విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి 5:30కి ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. అయితే ఎన్టీఆర్ భరోసా పింఛన్కి సంబంధించి ఏదైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. డిసెంబర్ నెలలో పెన్షన్ అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేకమైన చర్యలు తీసుకుంది. రేపు ఆదివారం కావడంతో ఈ రోజే పెన్షన్ పంపిణీ చేయడం కష్టమైన విషయం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం డిసెంబర్ 1 పెన్షన్ అందించలేని పరిస్థితి నివారించాలనే ఉద్దేశంతోనే పెన్షన్ ని ఈ రోజు పంపిణీ చేస్తుంది. 100% పంపిణీ ఈ రోజు పూర్తి చేయాలంటూ కూడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే సచివాలయ ఉద్యోగులు ఉదయాన్నే పెన్షన్లకు సంబంధించి సిద్ధంగా ఉన్నారు. వారికి సంబంధించి ఇప్పటికే 100% వారి అకౌంట్లకి సంబంధించి నగదు బదిలీ పూర్తి చేయడం అనేది పొరపాటున ఎవరైనా మిస్ అయితే ఇక సోమవారమే వారికి పెన్షన్ అందుతుంది. కాబట్టి అధికారులు కలెక్టర్లు ఈ పని మీద పూర్తి దృష్టి పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఏపీ ప్రభుత్వం మొత్తం 26 రకాల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేస్తున్న నేపథ్యంలో వీరిలో వృద్ధులు, వితంతువులు, తలసేమియా బాధితులు, ఒంటరి మహిళలు, అభయహస్తం లబ్ధిదారులు, మత్స్యకారులు, డప్పు కళాకారులు, చేనేత కళాకారులు వంటి వర్గాలు అయితే ఉన్నాయి. వీరందరికీ కూడా పెన్షన్ ఇవ్వడానికి సచివాలయ ఉద్యోగులు నిన్ననే బ్యాంక్ అకౌంట్ల నుంచి కూడా నగదు తీసుకోవడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా
పెన్షన్ల పంపిణీకి సంబంధించి కొంత సందడి వాతావరణం కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏపీలో మొత్తం 64,14,174 మంది పెన్షన్దారులు ఉంటే ఈ నెలకి నవంబర్ నెలకి సంబంధించి 63,70,509 మంది మట్టికే పెన్షన్ పొందుతున్నారు. అయితే 43,665 మంది వివిధ కారణాల వల్ల పెన్షన్ పొందలేదు నవంబర్ నెలలో. ఈ మొత్తం ఎవరైతే పెన్షన్ పొందలేదు 43,665 మంది కూడా ప్రస్తుతం డబుల్ పెన్షన్ అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వీళ్ళందరికీ కూడా ఈ రోజు 2 పెన్షన్లు అందించేందుకు కూడా వాలంటీర్లు సిద్ధమవుతున్నారు. సచివాలయానికి సంబంధించిన సిబ్బంది ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉన్నారో వాళ్ళు ఇల్లుకి వెళ్ళేటప్పుడు నవంబర్ లో తీసుకున్న వాళ్ళకి ఈ నెల నవంబర్ డిసెంబర్ కు సంబంధించిన 2 పెన్షన్లు అందించేందుకు కూడా రంగం సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.